వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. మహాగణాధిపతి నమః. హిందుత్వంలో కన్నా ఆధ్యాత్మికంగా అనగానే మొట్టమొదటిగా ముక్కోడి దేవతలు ఎంతమంది ఉన్నా మనకి స్ఫురణకు వచ్చేది మహాగణాధిపతి. అంటే గణనాథుని యొక్క చరిత్ర మనం గమనిస్తే పార్వతీదేవి అత్యంత ఇష్టంతో ప్రీతిపాత్రంగా తను సొంతంగా సృష్టించుకున్న ఒకానొక పుత్రుడు వినాయకుడు. ఆ వినాయకుని యొక్క అతను ఎంతో అల్లారముద్దుగా ఆమె పెంచుకుంటున్నప్పుడు ఒకానొక ఆగ్రహ జ్వాలకు అంటే శివుని యొక్క ఆగ్రహానికి బలే శిరస్సు కోల్పోతాడు. ఆ తదుపరి పర్యవసానంగా పార్వతీదేవి ఆగ్రహించడం, ముక్కోడి దేవతల యొక్క ఆశీర్వచనంతో ఉత్తర దిక్కుగా ఎవరైతే తలపెట్టుకొని పడుకుంటారో అదే రకంగా తల్లికి అభిముఖంగా అంటే తల్లి వైపు వీపును ఉంచి ఎవరైతే పడుకుంటారో అటువంటి పుత్రుని తీసుకొచ్చి ఆ యొక్క పుత్రుని శిరస్సును ఈ నరికిన వినాయకుని యొక్క ఆ ముండానికి అతికించాలని చెప్పి అనుకుంటారనమాట. ఆ నేపథ్యంలో ఉత్తర దిగ్గా పడుకొని ఉన్న ఒక ఏనుగు యొక్క శిరస్సును దీనికి అంటే వినాయకుడికి తగిలిస్తారు. ఆయన ఆ రకంగా ప్రాణప్రతిష్ఠ చేసుకొని ముక్కోడి దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంకా అష్టదిక్పాలకులండి అందరి యొక్క ఆశీర్వాదం నుంచి సర్వశక్తులు ఆయనకి సిద్ధిస్తాయన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏ పూజ చేసినా అది సత్యనారాయణ వ్రతం అనే విష్ణుమూర్తి వ్రతం, త్రిమూర్తుల వ్రతమైనా ఇక అమ్మవారి వ్రతమైనా ఏ వ్రతమైనా సరే ముందు వినాయకుని స్మరించుకొని ముందు గణపతి పూజ చేసిన తరువాత మాత్రమే ఆ యొక్క పూజాకృత్యం రిమైనింగ్ పూజాకృతులు నిర్వహించాలన్నమాట. అటువంటి లేదంటే ఆ యొక్క వ్రతానికి పూర్తి ఫలం దక్కదు అనేది మనం పురాణాల్లో చెప్తున్నాయి. ఆ రకంగా గణనాథుడికి ప్రతి పూజలోనూ ఇంపార్టెంట్ ఉంటుంది. అటువంటి గణనాథునికే ప్రత్యేకించి ఒక పూజ అంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాం, ముందుగా వినాయకుడు పూజ చేస్తాం, అలాగే త్రిమూర్తులు పూజ చేస్తాం, గణనాథుని పూజ చేస్తాం, అలాగే అమ్మవారు వరలక్ష్మి వ్రతం పూజ చేస్తాం. ఆ రకంగా కాకుండా ప్రత్యేకించి వినాయకునికి ఒక వ్రతం అంటూ ఉన్నది. అదే వినాయకుని యొక్క ఈరోజు వినాయక చవితి రోజున చేసే వ్రతం అన్నమాట. అటువంటి వ్రతానికి చిన్న పెద్ద వృద్ధ మహిళని కాకుండా ప్రతి ఒక్కరు కుల మత విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరు చేసుకొని ఆ స్వామివారికి అనుగ్రహానికి పాత్రలు అవుతారని కోరుకుందాం. ఆ సర్వేజన సుఖనోభవంతో కింద ఈరోజు మా ఇంట్లో జరిగిన కార్యక్రమాన్ని మేము ముందుంచుతున్నాను. హరహర మహాదేవ శంభో శంకర్. ఓం నమ శివాయ. దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. ఓం నమ శివాయ. మహాగణాధిపతి నమః.